మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసి మీకు శుభాలు పలుకుతున్నాను. 9వ తారీఖు 8వ మాసం, ఆగస్టు 9వ తారీఖు 8వ మాసం అండి, 2025లో మనం ఉన్నాం. 9:8 9:8లో నెహెమ్యా నుంచి మంచి వాక్యం చూపిస్తాను. చూడండి, అక్కడ ఏంటంటే ఈ అబ్రాహాం గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు నెహెమ్యా చేస్తున్నాడు. ఇక్కడ అబ్రాహాము విశ్వాసంలో తండ్రిగా మనం ఎంచబడుతున్నాం. ఆదికాండం 50 అధ్యాయాలు ఎక్కడ కూడా ఎందుకు పిలిచాడు అబ్రాహాం అనే విషయం ఎక్కడ లేదండి. ఇక్కడ రికార్డ్ చేస్తున్నాడు. కొన్ని తరాలు అయిన తర్వాత నెహెమ్యా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది పేజ్ కూడా 408లో ఉంది. 9:8 ఇది. ఇక్కడ ఏమంటే అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగాను. చక్కటి మాట చూడండి. అక్కడ ఏమిటంటే అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కననీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు తర్వాత దేశమును అతనికి సంతతి వారికి ఇచ్చినట్లు ఆయనతో నిబంధన చేసినవాడు నీవే అన్నాడు. అద్భుతమైన మాట ఇది. 9వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నిబంధన చేసినవాడు, వాగ్దానం చేసినవాడు, నిబంధన చేసినవాడు మన నమ్మదైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మీతో ఏదైనా నిబంధన చేస్తే ఖచ్చితంగానే నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం గొప్ప మాట ఎలా ఉంది, నమ్మకమైన మనసు కలిగినట్టుగా దేవుడు చూశాడు. సరే, కాబట్టి మనం ఎలా ఉండాలా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును రాశాడు. 28వ అధ్యాయం 20వ వచనం సామెతలు మాట్లాడుతుంది. కాబట్టి మనం ప్రతి వారి దేవుడికి నమ్మకంగా బ్రతకాలని, అలా భార్య భర్తకి, భర్త భార్యకి, బిడ్డలు కూడా నమ్మకంగా బ్రతకాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.